వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ గురించి వాటి మధ్య డిఫరెన్సెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అనేవి చూడటానికి ఒకే విధంగా ఉంటాయి, కానీ వాటి మధ్య తేడా ఉంటుంది. మనం ఈ తేడాను అర్థం చేసుకోవటం వలన వాటిని ఉపయోగించడంలో కన్ఫ్యూజన్ అనేది తొలగిపోతుంది. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం వీటిని అక్కడ ఉపయోగించాలి, మన రిక్వైర్మెంట్ తగినట్లుగా ఉపయోగించుకోవటానికి ఇది సహాయపడుతుంది. ముందుగా నేను ర్యాంకు డెన్స్ ర్యాంక్ మధ్య డిఫరెన్సెస్ గురించి చెప్పబోతున్నాను. ర్యాంకు డెన్స్ ర్యాంక్ అనేవి చూడటానికి ఒకే విధంగా ఉంటాయి, కానీ వీటి మధ్య మనం కొద్దిపాటి తేడాను గమనించవచ్చు. ర్యాంక్ అనేది సేమ్ క్వాంటిటీ ఉన్న వాల్యూస్ కి సేమ్ ర్యాంక్ ను ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ కి స్కిప్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ ని బట్టి నెక్స్ట్ ర్యాంక్ ను స్కిప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎగ్జామ్ లో ఒక ఇద్దరు స్టూడెంట్స్ కి ఒకే విధమైన మార్క్స్ వచ్చాయనుకుంటే వాళ్ళిద్దరికి ఒకే విధమైన ర్యాంక్ ను ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇద్దరికి సెకండ్ ర్యాంక్ ఇచ్చిందని అనుకుందాం. ఆ తర్వాత వచ్చే విద్యార్థి ర్యాంక్ అనేది 3 ఇవ్వటానికి బదులుగా 4 అని ఇస్తుంది. ఎందుకంటే ర్యాంక్ ఫంక్షన్ అనేది నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ ని బేస్ చేసుకొని ర్యాంక్ ని ప్రొవైడ్ చేయడం అనే దాన్ని స్కిప్ చేస్తుంది. డెన్స్ ర్యాంక్ కూడా డెన్స్ ర్యాంక్ అనేది సేమ్ క్వాంటిటీ ఉన్న రోస్ కు సేమ్ ర్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ ను స్కిప్ చేయదు, కానీ ఇది ఒక వాల్యూను ఇంక్రిమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఎగ్జామ్ లో ఇద్దరు విద్యార్థులకు ఒకే విధమైన మార్కులు వస్తే వాళ్ళిద్దరికి ర్యాంక్ 2 అని ప్రొవైడ్ డెన్స్ ర్యాంక్ కూడా వాళ్ళిద్దరికి ర్యాంక్ 2ని అలాట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చే విద్యార్థికి ర్యాంకులో ర్యాంక్ ఫంక్షన్ అలొకేట్ చేసినట్లు 4 అని ఇవ్వకుండా 3 అని అసైన్ చేస్తుంది. ఎందుకంటే డెన్స్ ర్యాంక్ అనేది నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ ని బట్టి ర్యాంక్ ను స్కిప్ చేయదు. ఈ విధంగా ర్యాంక్ డెన్స్ ర్యాంక్ మధ్య మనం డిఫరెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ గా ర్యాంక్ అనేది నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ ఉంటే ర్యాంక్ ఫంక్షన్ అనేది నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ బట్టి ర్యాంక్ ను అలొకేట్ చేస్తుంది. డెన్స్ ర్యాంక్ అనేది నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ ని బట్టి ర్యాంక్ ను స్కిప్ చేయదు, కానీ ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. హ్యావింగ్ వేర్, ఇక్కడ మనం హ్యావింగ్ వేర్ మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. హ్యావింగ్ వేర్ అనేవి రెండు కూడా డేటాను ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తాం, కానీ డేటాను ఫిల్టర్ చేయడానికి ఏదో ఒకటి ఉపయోగించవచ్చు, మరి రెండు ఎందుకని మనకు డౌట్ రావచ్చు. కానీ హ్యావింగ్ వేర్ ని ఉపయోగించడంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వేరు హ్యావింగ్ రెండింటిని డేటాను ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తున్నప్పటికీ వేరుని డేటాని గ్రూప్ చేయకముందు రోస్ ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. హ్యావింగ్ ని డేటాని గ్రూప్ చేసిన తర్వాత గ్రూప్డ్ డేటాను ఫిల్టర్ చేయడానికి హ్యావింగ్ ను ఉపయోగిస్తాం. వేర్ ని బిఫోర్ అగ్రిగేటింగ్ ది డేటా ఉపయోగిస్తాము. హ్యావింగ్ ని ఆఫ్టర్ అగ్రిగేషన్ ఆఫ్ డేటా తర్వాత ఉపయోగిస్తాం. వేర్ ని యూజ్ చేసి రోస్ ని మాత్రమే ఫిల్టర్ చేస్తాం, కానీ హ్యావింగ్ యూజ్ చేసి గ్రూప్డ్ డేటాను ఫిల్టర్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి మనం ఎంప్లాయీ టేబుల్లో 50,000 కంటే ఎక్కువ శాలరీ సంపాదించే ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలన్నప్పుడు వేర్ క్లాజ్ యూజ్ చేసి డేటాను ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటాను ఫిల్టర్ చేస్తాం. ఒకవేళ మనం డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ డిపార్ట్మెంట్ లో అయితే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్ మీద గ్రూప్ పై పెట్టి డిపార్ట్మెంట్ నేమ్ వైజ్ గా డేటాను గ్రూప్ చేస్తాం. ఆ తర్వాత ఏ డిపార్ట్మెంట్ లో అయితే ఎంప్లాయీస్ 10 కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళ డేటాను ఫిల్టర్ చేస్తాం. ఇక్కడ మనం హ్యావింగ్ యూజ్ చేసి గ్రూప్డ్ డేటాను ఫిల్టర్ చేసాం. మొత్తంగా వేర్ ను బిఫోర్ అగ్రిగేషన్ యూజ్ చేస్తాము, హ్యావింగ్ ను ఆఫ్టర్ అగ్రిగేషన్ యూజ్ చేస్తాం. యూనియన్ వర్సెస్ యూనియన్ ఆన్. యూనియన్ నేమ్ బట్టి మనం యూనియన్ చేయడం కానీ చెప్పవచ్చు, కానీ యూనియన్ ఆన్ ఉపయోగించడంలో మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి.
యూనియన్ ఆర్ రెండు కూడా డేటాను కంబైన్ చేయడానికి ఉపయోగిస్తాం. యూనియన్ ను ఉపయోగించి రెండు క్వరీస్ మధ్య యూనియన్ ని ఉపయోగించి డేటా కంబైన్ చేసినట్లయితే ఇది రెండు డేటాలో నుంచి రెండు క్వరీస్ ను యూనియన్ యూజ్ చేసి రెండు క్వరీస్ లోని రిజల్ట్స్ ను యూనియన్ యూజ్ చేసి కంబైన్ చేసినట్లయితే ఇది రెండు క్వరీస్ లో నుంచి యూనిక్ వాల్యూస్ మాత్రం కంబైన్ చేస్తుంది. యూనియన్ అనేది నల్ వాల్యూస్ ను డూప్లికేట్ వాల్యూస్ ను రిమూవ్ చేస్తుంది. ఒకసారి వచ్చిన వాల్యూను మరలా రిపీట్ అవ్వదు. యూనియన్ ఆల్ అనేది టూ క్వరీస్ నుంచి వచ్చే రిజల్ట్స్ ను కంబైన్ చేయడానికి యూనియన్ లాగే ఉపయోగిస్తాం, కానీ ఇది డూప్లికేట్ వాల్యూస్ ను రిమూవ్ చేయదు. ఎగ్జాంపుల్ కి ఎంప్లాయీస్ టేబుల్ నుంచి మేనేజర్ టేబుల్ మనం ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఎంప్లాయీస్ నేమ్స్, మేనేజర్ టేబుల్ నుంచి మేనేజర్స్ నేమ్స్ ను యూనియన్ చేసినట్లయితే మనకి ఒకసారి మేనేజర్స్ టేబుల్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ మేనేజర్స్ అందరూ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీస్. కాబట్టి మనకి మేనేజర్స్ టేబుల్లో ఉన్న నేమ్స్ ను మరలా రిపీట్ చేయాలి. ఓన్లీ ఎంప్లాయీస్ టేబుల్స్ లో ఉన్న యూనిక్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. యూనియన్ ఆల్ అనేది ఎంప్లాయీస్ టేబుల్ నుంచి నేమ్స్, మేనేజర్స్ టేబుల్స్ నుంచి నేమ్స్ రెండింటిని రిటర్న్ చేస్తుంది. యూనియన్ ఆల్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ను రిమూవ్ చేయదు. యూనియన్ ను మనం యూనిక్ వాల్యూస్ మాత్రమే చూడాలనుకున్నప్పుడు ఉపయోగిస్తాం. అదేవిధంగా యూనియన్ ఆల్ ను డూప్లికేట్స్ వాల్యూస్ కూడా చూడాలనుకున్నప్పుడు ఉపయోగిస్తాం. జాయిన్ వర్సెస్ యూనియన్. యూనియన్ రెండు కూడా టూ టేబుల్స్ ని కానీ టూ క్వరీస్ నుంచి వచ్చే రిజల్ట్స్ ని కానీ కంబైన్ చేయడానికి ఉపయోగిస్తాం. జాయిన్ యూజ్ చేసి మనం టూ టేబుల్స్ నుంచి కాలమ్స్ ను కంబైన్ చేస్తాం. కామన్ కీని బేస్ చేసుకుని మల్టిపుల్ టేబుల్స్ నుంచి కాలమ్స్ ను కంబైన్ చేస్తాం. జాయిన్ అనేది రెండు టేబుల్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నా కానీ కామన్ కాలమ్ కలిగి ఉంటే వాటిని జాయిన్ చేస్తాం. జాయిన్ అనేది పవర్ బిఐలో మెర్జ్ లాగా యూజ్ అవుతుంది. మనం జాయిన్ యూజ్ చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ జాయిన్ చేయవచ్చు. రైట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఈ విధంగా రకరకాల జాయిన్స్ ని అప్లై చేయవచ్చు. యూనియన్ అనేది మల్టిపుల్ టేబుల్స్ నుంచి రోస్ ని కంబైన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఆ మల్టిపుల్ టేబుల్స్ కూడా సిమిలర్ స్ట్రక్చర్ కలిగి ఉండాలి. టూ టేబుల్స్ మధ్య మనం యూనియన్ అప్లై చేస్తున్నప్పుడు ఆ టూ టేబుల్స్ అనేవి కామన్ స్ట్రక్చర్ ఉంటే మాత్రమే మనం యూనియన్ ఆపరేషన్ చేయడానికి సాధ్యమవుతుంది. ఎగ్జాంపుల్ కి ఎంప్లాయీస్ నేమ్స్ ని డిపార్ట్మెంట్ నేమ్స్ రెండు కూడా మనం యూనియన్ చేయాలనుకున్నప్పుడు అది సాధ్యపడుతుంది. ఎంప్లాయీస్ టేబుల్ ని డిపార్ట్మెంట్ టేబుల్ ని జాయిన్ చేయడానికి సాధ్యమవుతుంది. జాయిన్ యూజ్ చేసి ఎంప్లాయీస్ టేబుల్స్ ని అండ్ కాంట్రాక్ట్ టేబుల్స్ నుంచి నేమ్స్ ను కంబైన్ చేయడానికి మనం జాయిన్ ఉపయోగిస్తాం. డిలీట్ వర్సెస్ డ్రాప్ వర్సెస్ ట్రంకేట్. డిలీట్, డ్రాప్, ట్రంకేట్ మధ్య డిఫరెన్స్ అవుతుంది. ఈ మూడు కూడా డేటాను డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాం. కానీ మూడు ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన స్పెషాలిటీ ఉంది. మనం డిలీట్ ని యూజ్ చేసి ఒక టేబుల్లో స్పెసిఫైడ్ రోస్ ను మాత్రమే డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనం డిలీట్ ను యూజ్ చేస్తాం. ఒకవేళ రిమూవ్ చేసిన కాలమ్స్ రోల్ బ్యాక్ కావాలనుకున్నప్పుడు మనం రోల్ బ్యాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రాప్ యూజ్ చేసి మనం ఎంటైర్ టేబుల్ ని రిమూవ్ చేయవచ్చు. ఒకసారి డ్రాప్ యూజ్ చేసి ఒక టేబుల్ ను రిమూవ్ చేసిన తర్వాత మనం దాన్ని తిరిగి తెచ్చుకోలేము. ట్రంకేట్, మనం టేబుల్లో ఉన్న డేటాను మాత్రమే డిలీట్ చేసుకోవాలంటే ట్రంకేట్ ని యూజ్ చేస్తాము. ట్రంకేట్ యూజ్ చేసి టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చేయవచ్చు, కానీ టేబుల్ స్ట్రక్చర్ మాత్రం అదే విధంగా ఉంటుంది. సిటిఈ వర్సెస్ టెంప్ టేబుల్. సిటిఈకి టెంప్ టేబుల్ మధ్య డిఫరెన్స్. సిటిఈ అనగా కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఈ సిటిఈని టెంపరీ రిజల్ట్స్
టెంపరీ రిజల్ట్ సెట్ గా యూజ్ చేస్తాము. ఇది డేటాను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇది క్వరీ ఎగ్జిక్యూషన్ అంతవరకు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఆ క్వరీ ఎగ్జిక్యూషన్ తర్వాత ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. టెంప్ టేబుల్ అనేది ఫిజికల్ టెంపరీ టేబుల్. దీన్ని కూడా మనం డేటాని టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. దీని యొక్క వ్యాలిడిటీ అనేది ఆ సెషన్ అయిపోయేంత వరకు ఉంటుంది. సిటీస్ అనేవి టెంపరీ క్వరీ రిజల్ట్ సెట్. మనం టెంపరీగా క్వరీని యూజ్ చేసుకోవాలన్నప్పుడు సిటీస్ అనేవి చాలా బెటర్గా యూజ్ అయితే, టెంప్ టేబుల్స్ అనేవి డేటాని మల్టిపుల్ టైమ్స్ స్టోర్ చేసుకొని మాడిఫై చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సబ్ క్వరీస్ వర్సెస్ సిటీ. సబ్ క్వరీస్ అనగా ఒక SQL క్వరీలో ఇంకొక క్వరీని రాయటాన్ని సబ్ క్వరీస్ అంటారు. ఈ సబ్ క్వరీస్ అనేవి డేటాని డైనమిక్ గా ఫిల్టర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సిటీస్ అనేవి కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్. ఇవి టెంపరీగా డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయితే ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఎగ్జిస్ట్ అయితే ఇవి మోర్ రీడబుల్ అండ్ రీయూజబుల్ దెన్ సబ్ క్వరీస్. సబ్ క్వరీని ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ ని చూడాలనుకుంటే సబ్ క్వరీని యూజ్ చేసి ఫస్ట్ డిపార్ట్మెంట్ ఐడిని కనుగొనాలి. ఆ తర్వాత ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ ని కనుగొనాల్సి ఉంటుంది. సిటీ అనేది డిపార్ట్మెంట్ ఐడిని స్టోర్ చేస్తుంది. అదేవిధంగా క్వరీని మోర్ రీడబుల్ చేస్తుంది. సబ్ క్వరీస్ అనేవి మనం వెంటనే డేటాను ఫిల్టర్ చేసుకోవాలన్నప్పుడు సబ్ క్వరీస్ ని యూజ్ చేస్తాము. బెటర్ రీడబిలిటీ ఉండటం కోసం సిటీస్ ని ఎక్కువగా ఉపయోగిస్తాము. ఈజనల్ వర్సెస్ కొలెస్కే. ఈజనల్ కొలెస్కే రెండు కూడా ఒక కాలంలో ఉన్న నల్ వాల్యూస్ ని ఒక ఫిక్స్డ్ వాల్యూతో రిప్లేస్ చేయడానికి SQL లో ఉపయోగిస్తాం. ఈజనల్ అనేది ఒక కాలంలో ఉన్న నల్ వాల్యూస్ మాత్రమే ఫిక్స్డ్ వాల్యూతో రిప్లేస్ చేయడానికి యూజ్ చేస్తాం. కొలెస్కీ అనేది ఒక కాలం కంటే ఎక్కువ కాలమ్స్ లో ఉన్న నల్ వాల్యూస్ ను ఒకే ఫిక్స్డ్ వాల్యూతో రిప్లేస్ చేయడానికి యూజ్ చేస్తాం. కొలెస్కీ అనేది ముందుగా ఆ కాలంలో ఉన్న ఒరిజినల్ నాన్ నల్ వాల్యూస్ ను రిటర్న్ చేస్తుంది. అదేవిధంగా ఒకవేళ కాలమ్స్ లో నల్ వాల్యూస్ ఉన్న చోట మనం ఏదైతే ఫిక్స్డ్ వాల్యూస్ అసైన్ చేసామో ఆ వాల్యూతో నల్ వాల్యూస్ ను రిప్లేస్ చేస్తుంది. మనం టెక్స్ట్ వాల్యూస్ ఉన్న కాలమ్స్ లో నల్ వాల్యూస్ ని రిప్లేస్ చేయడానికి అన్నోన్ యూజ్ చేస్తాము. ఒకవేళ నెంబర్స్ ఉన్న కాలమ్స్ లో అయితే 0తో నల్ వాల్యూస్ ని రిప్లేస్ చేస్తాము. ఇక్కడ మనం శాలరీ టేబుల్లో సేల్స్ టేబుల్లో ఉన్న శాలరీ కాలంను ఈజనల్ ఆఫ్ శాలరీ 0 దీన్ని ఇక్కడ శాలరీ కాలమ్స్ లో ఉన్న నల్ వాల్యూస్ ను 0తో రిప్లేస్ చేస్తున్నాం. కొలెస్కీ ఆఫ్ శాలరీ బోనస్ 0 అంటే ఇక్కడ శాలరీ కాలం బోనస్ కాలంలో ఉన్న నల్ వాల్యూస్ ను 0తో రిప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ వర్సెస్ ఇన్నర్ జాయిన్. ఇంటర్సెక్ట్ కి ఇన్నర్ జాయిన్ మధ్య డిఫరెన్స్. ఇంటర్సెక్ట్ ఇన్నర్ జాయిన్ చూడడానికి రెండు ఒకే విధంగా ఉంటాయి, కానీ వీటి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంటర్సెక్ట్ ఇన్నర్ జాయిన్ రెండు కూడా 2 టేబుల్స్ నుంచి కానీ 2 క్వరీస్ నుంచి కానీ కామన్ వాల్యూస్ ను రిటర్న్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ ఇంటర్సెక్ట్ అనేది ఏ విధమైన కామన్ కీని కానీ కామన్ కాలంని యూజ్ చేయకోకుండానే మనకి కామన్ వాల్యూస్ ను 2 క్వరీస్ నుంచి కానీ 2 టేబుల్స్ నుంచి కానీ రిటర్న్ చేస్తుంది. ఇన్నర్ జాయిన్ అనేది 2 టేబుల్స్ మధ్య ఉన్న కామన్ కాలమ్స్ ను బేస్ చేసుకొని 2 టేబుల్స్ లో అని 2 క్వరీస్ లో ఉన్న మ్యాచింగ్ వాల్యూస్ మాత్రమే మ్యాచింగ్ రూల్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇన్నర్ జాయిన్ అంటే ఇంటర్సెక్ట్ అనేది కామన్ కీని కానీ కామన్ కాలం కానీ యూజ్ చేయదు. ఇన్నర్ జాయిన్ అనేది కామన్ కాలం యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి మనం ఎంప్లాయీస్ మేనేజర్ టేబుల్స్ లో ఉన్న ఎంప్లాయీస్ నేమ్స్ మేనేజర్స్ నేమ్స్ ఇంటర్సెక్ట్ యూజ్ చేస్తే
రిటర్న్ చేస్తే మనకి 2 టేబుల్స్లో ఉంచి 2 టేబుల్స్లో ఉన్న యూనిక్ మ్యాచ్డ్ వాల్యూస్ ఆఫ్ ది మ్యాచ్డ్ నేమ్స్ వస్తాయి. ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి మనం 2 టేబుల్స్లో కామన్ ఎంప్లాయీ ఐడిని యూజ్ చేసి 2 టేబుల్స్ నుంచి నేమ్స్ను రిటర్న్ చేస్తాం. మ్యాచింగ్ 2 టేబుల్స్లో ఎక్కడైతే మ్యాచ్ అయ్యాయో వాటి నేమ్స్ మాత్రమే రిటర్న్ చేస్తాం. ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రికార్డ్స్ని చూడవచ్చు. ఎక్సెప్ట్ వర్సెస్ నాట్ ఇన్. ఎక్సెప్ట్ నాట్ ఇన్ ఈ రెండు కూడా డేటాను ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఎక్సెప్ట్ని 2 క్వరీస్ మధ్య ఉపయోగించినప్పుడు ఇది ఫస్ట్ క్వరీస్ నుంచి మాత్రమే ఫస్ట్ క్వరీలో ఉన్న డేటాను మాత్రమే రిటర్న్ చేస్తుంది. సెకండ్ క్వరీ నుంచి వచ్చిన రిజల్ట్ను స్టాప్ చేస్తుంది. ఇది విధంగా 2 క్వరీస్లో ఎక్సెప్ట్ అనేది ఫస్ట్ క్వరీస్ నుంచి మాత్రమే రోస్ రిటర్న్ చేస్తుంది. సెకండ్ క్వరీస్ నుంచి రోస్ రిటర్న్ చేయదు. అంటే ఇవి ఫస్ట్ కండిషన్ 2 కండిషన్స్ వాడినప్పుడు ఫస్ట్ కండిషన్ లో ఉన్న డేటా మాత్రమే రావాలనుకున్నప్పుడు ఈ ఎక్సెప్ట్ను యూజ్ చేస్తాం. నాట్ ఇన్ అనేది గివెన్ నాట్ ఇన్ ఆఫ్ అని లిస్ట్ రాస్తాము. నాట్ ఇన్ అనేది లిస్ట్లో లేని రోస్ను ఫిల్టర్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీ టేబుల్, మేనేజర్స్ టేబుల్లో ఎంప్లాయీస్ టేబుల్స్ నుంచి నేమ్స్, అదేవిధంగా మేనేజర్ టేబుల్స్ నుంచి నేమ్స్ మధ్య ఎక్సెప్ట్ అని మనం యూజ్ చేస్తే ఇది ఎంప్లాయీస్ టేబుల్స్ నుంచి మాత్రమే నేమ్స్ను రిటర్న్ చేస్తుంది. మేనేజర్స్ టేబుల్స్ నుంచి నేమ్స్ను రిటర్న్ చేయదు. నాట్ ఇన్ ఆఫ్ 1, 2, 3 అంటే ఇది డిపార్ట్మెంట్ ఐడి 1, 2, 3ని మినహాయించి మిగతా డేటాను రిటర్న్ చేస్తుంది. టోటల్ సమ్మరీ. ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అనేవి ర్యాంకింగ్ ఫంక్షన్స్ కోసం యూజ్ చేస్తాము. హ్యావింగ్, వేర్ను డేటాను ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాము. జాయిన్, యూనియన్ ఆల్ను డేటాను కంబైన్ చేయడానికి ఉపయోగిస్తాం. డిలీట్, డ్రాప్, ట్రంకేట్ను డేటాను డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాం. సిటిఈ టెంప్ టేబుల్ను టెంపరరీ స్టోరేజ్ కోసం ఉపయోగిస్తాము. ఈజనల్, కొలెస్కీను నల్ హ్యాండ్లింగ్ కోసం యూజ్ చేస్తాము. ఇంటర్సెక్ట్, ఇన్నర్ జాయిన్, ఎక్సెప్ట్, నాట్ ఇన్ సెట్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తాం. ఈ విధమైన ఇవి ఎస్క్యూఎల్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మరియు వాటి మధ్య డిఫరెన్స్. ఈ డిఫరెన్సెస్ని మనం అర్థం చేసుకోవడం వల్ల వీటిని ఎక్కడ యూజ్ చేయాలని మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ వీడియో మీకు వీటిని అర్థం చేసుకొని ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.